ఒక మునికుమారుని చేతిలో నీకు దారుణ మరణం సాధ్యం. ఒక మునికుమారుని చేతిలో నీకు దారుణ మరణం సాధ్యం. శాంతం పాపం, శాంతం పాపం. ఆహా, మహామహులు, బ్రహ్మర్షులు, కామ క్రోధ విజేతలు. చూశారుగా బ్రహ్మర్షుల శాంతభావం. ఈ అల్పులకు ప్రతిశాపమిస్తే అది దత్తదేవ దయా ధౌర్యయులమైన మాకే అవమానం. ఆ వశిష్ఠుని సుఖంగానే ఉండనిద్దాం. ఇంతటితో నేటికి సభ చాలిద్దాం. ఆగు ఆగు కార్తవీర్య, ఆగు. ఓహో, మీరా వాయుదేవుల? మీకు ఆకలేనా? కార్తవీర్య, నా మిత్రుడికి సాయపడడం చేత నీవు నాకు మిత్రుడివి కనుకనే నీకు హితవు చెప్పడానికి వచ్చాను. ఈ దేవతలకు మునులకు పరహిత బుద్ధి కూడా ఉందా? కార్తవీర్య, అహంకారానికి దాసుడవై అల్పత్వానికి దిగజారకు. మలిన మనస్సుతో మహాత్ముని తృణీకరించకు, అధోగతిని ఆహ్వానించుకో. వాయుదేవ, దత్తదేవ దయా పాత్రులేవు నీవు. దత్తాన్ని దరి రానీకు సుమా. త్రిజగద్గురువైన ఆ స్వామికున్న వినయంలో లేశమైన అలవరుచుకో. అదే శ్రీ దత్త రక్ష నీకు. మహారాజా, తన ముఖంలో ఎన్నడూ లేని కలవరం కనిపిస్తున్నదేంటి? నా వల్ల ఏదైనా? ఎంత మాట దేవి? మరి ఈ కలవరానికి కారణం నాకే సరిగ్గా అర్థం కావడం లేదు. ఇంతకాలం నిష్కంటకంగా రాజ్యపాలన చేసిన నీకు కూడా అర్థం కాని ఆందోళన ప్రభు. అవును దేవి, ఈ సుదీర్ఘ జీవితంలో గర్వంతో మిడిసిబడ్డ ప్రతి తలను కర్కశంగా అణగదొక్కిన నాకు చిట్ట చివరకు గర్విష్ఠుడన్న దుర్నింద. అహో, అసూయాపరులు ఎవరో చేసిన అల్పాపాలకు విలువేమిటి ప్రభు? నిత్యం శ్రీదత్త రక్ష ఉండగా మనకు భయం ఏంటి? అమ్మా, గర్గమనింద్రులు. గర్గమనింద్రులా? దయచేయండి. ఆసనం అలంకరించండి గురుదేవా. అర్థమైంది కుమార. సామ్రాజ్యాధినేతలకు ఈ పాటి ఒడిదుడుకులు సామాన్యాలు. నీలాంటి పరిపాలనా దక్షుడు దీనికే ఇంత కలవరం చెందితే ఎలా? ఆ కథ తెలగడానికి నీకు వినోదం కావాలి నాయనా. నీకు ప్రియమైన వినోదం వేటని నాకు తెలుసు. దానికి ఏర్పాట్లు చేయించే వచ్చా. వెంటనే బయలుదేరు. ఆలోచించకు, బయలుదేరు. సేనాపతి ప్రభు, ఇది భార్గవాన్వయ దీపకులు జమదగ్ని మునీంద్రుల వారి ఆశ్రమపదం. అయితే ప్రశాంతి భంగం జరగకుండా సైన్యాన్ని ఇక్కడే అనుకోమంటారా ప్రభు? అవును, తాపసుల యోగక్షేమ విచారణ కూడా మన కర్తవ్యమేగా. మీరందరూ ఇక్కడే ఉండండి. మేము వెళ్ళి మహర్షుల వారి దర్శనం చేసుకుని వస్తాం. చెప్తాం ప్రభు. శ్రీమద్దత్తాత్రేయ వరప్రసాద లబ్ధ సప్తద్వీప ఏకచిత్రాధిపత్య భాగదేయుడు, సహస్రభుజాయిత శౌర్య క్రమ నిర్జితారాతి ధౌరేయుడు, మునిజన విధేయుడు, కార్తవీర్యార్జున నామధేయుడు జమదగ్ని మహర్షులకు నమస్కరిస్తున్నాడు. ఓ, కార్తవీర్యార్జున సార్వభౌముల విజయోస్తు. దయచేసి మహర్షి, తమ తపస్సులు నిర్విఘ్నంగా సాగుతున్నాయా? మీ వంటి చక్రవర్తి ధర్మ పరిపాలనలో కృతయుగమే పునరావృతమవుతుండగా మాకేమి లోటు రాజేంద్ర. తమకు అవశ్యమైన ఏదో ఒక సేవలో నియోగించి మమ్మల్ని కృతార్థులు చేయండి మహర్షి. మాకన్నీ సమృద్ధంగా ఉన్నాయి, ఇంకా కావలసిందే ఉంది. పైగా మీ వినయం, మధుర వాక్కు,
నిన్ను ఒక అమృతమూర్తిని చేస్తుంది. అది మాకు మరింత ఆనందదాయకం. ధన్యుణ్ణి. మరి మాకు సెలవా? అదేమిటి రాజేంద్ర, మా ఆతిథ్యం స్వీకరించకుండానే? తమ ఆశీర్వచనమే మాకు ఆతిథ్యం మహాత్మా. అలా అనకు. ఎక్కడో మారుమూల అడవిలో ఉన్న మాకు నీలాంటి అతిథి రావడం కాదా? నా మాట కాదనుకు. మహాత్మా, మీ మాట కాదనగలమా? కానీ మా వెంట చాలా పరివారం ఉన్నది. పరివారంతో రమ్మని మా ఆహ్వానం మహారాజా. సందేహపడుతున్నావా రాజేంద్ర? ఆలస్యమేమీ ఉండదు. మీ పరివారం వచ్చేటప్పటికంతా సిద్ధంగా ఉంటుంది. ఓహో, తమ తపశ్శక్తిని మా ముందు ప్రదర్శించాలనే ఉబలాటం కాబోలు. మీరింతగా చూపిస్తున్న ఆదరాభిమానాలని కాదనలేకపోతున్నాం మహర్షి. సంతోషం మహారాజా, చాలా సంతోషం. అమ్మా సురభి, ఒకసారి వారమ్మా. అమ్మా, ఈ రోజు మనకు మహదవకాశం కలిగింది. రాజులు పరివారంతో సహా వచ్చారు. పంచభక్ష పరమాన్నాలతో, సకల రాజోపచారాలతో ఏ లోటు రాకుండా వారికి అతిథి మర్యాదలన్నీ జరిపించాలి. ఆ బాధ్యతంతా నీదేనమ్మా. చక్రవర్తి, ఇక మీరంతా రావచ్చు. అలాగే.
సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి